హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రోజు వీడియో వచ్చేసి ఎప్పటి నుంచో దాదాపు 1.5 మంత్ కాదు, ఇంటీరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అడుగుతున్నారు. పాపం ఒక సిస్టర్ అయితే ఒక్కలే కాదు, చాలా మంది ఒక స్టార్ట్ చేసినప్పటి నుంచి అడుగుతున్నారు. మేము కూడా చేయించుకోవాలనుకుంటున్నాము, మా ఇల్లు కూడా ఇళ్ళ కన్స్ట్రక్షన్ లో ఉంది అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇట్లా కూర్చొని వీడియో చేయడం ఫస్ట్ టైం మనం. ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇంతవరకు ఇలా కూర్చొని, అంటే మనకు అక్కడ ఈసంగూడలో ఉన్నప్పుడు ఇట్లా కూర్చొని వీడియోస్ మాట్లాడేది. ఎందుకంటే యూట్యూబ్ లో వచ్చిన రూల్స్ వల్ల ఒక ఛానల్ నుంచి ఒక ఛానల్లోకి ఎక్కువ మెంబర్స్ ఎక్కువ టైమ్స్ కనపడొద్దు అని చెప్పారన్నమాట. కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి మాక్సిమం దీవెన ఛానల్లో మా వారే వీడియోస్ చేస్తున్నారు. మా పల్లె వంటల్లో నేనే చేస్తున్నాను. ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఇదేంటంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కాబట్టి కొంచెం, అంటే నాకు తెలిసినవి ఉంటాయి, ఉమాకు తెలిసినవి కొన్ని ఉంటాయి, ఆమె తెలియని కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఇంకా ఇద్దరం కలిసి చెప్తే ఒకసారి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మళ్ళీ వేరు చెప్పడం ఎందుకని చెప్పేసి చెప్తాను అనమాట. ఇది ఇప్పుడు మా ఉంటాయి ఇలాంటి వీడియోస్. ఏదైనా ఇలాంటివి ఉంటే గనక చాలా మంది అడుగుతున్నారు కదా, మా ఇంటీరియర్ ఎంత అయింది వుడ్ వర్క్ మొత్తం కూడా ఎంత అయిందని చెప్పేసి చాలా మంది అడిగారు. ఫస్ట్ నుంచి మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో వుడ్ వర్క్, అప్పటి నుంచి ఎంత అవుతుంది అంటే మేమేం చేసినాం అంటే అప్పుడే మనం చెప్పలేము. అంటే స్టార్ట్ అయ్యేటప్పుడు ఇప్పుడు కొన్ని ఏంటంటే ముందే మనకి ఎస్టిమేషన్ ఇస్తారు, వాళ్ళు ఎస్టిమేషన్ ఇస్తారు, వుడ్ వర్క్ ఇంత అవుతుందని చెప్పి ఒక ఎస్టిమేషన్ ఇస్తారు. కానీ దాని తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా కొన్ని మనం పెట్టుకునేవి కొన్ని ఉంటాయి. మన చేత్తో అంటే తెచ్చుకునే ఐటమ్స్ కానీ తెచ్చుకునే, అంటే ఇంకేమైనా పెట్టుకోవాలి మనం, ఇక్కడ ఇది కావాలి అది కావాలి, కొంచెం ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా అది మనం పెట్టుకొని చేసుకోవాలి మన ఓన్గా. మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్లో వాళ్ళు ఏం కావాలో ముందే మనకి ఎస్టిమేషన్ అవన్నీ కొటేషన్ ఇస్తారు కాబట్టి ఇంకా వాళ్ళు అంతవరకే పెడతారు. మళ్ళీ మనకి ఎక్స్ట్రా ఏం కావాలన్నా మనం పెట్టుకోవాలి. యాక్చువల్గా మాది ఇంటీరియర్ అంటే మొత్తం కూడా వుడ్ వర్క్ 2 BHK, మాది 1105 SFT 1105 SFT. మాకు ఇది వచ్చేసి వుడ్ వర్క్, ఓన్లీ వుడ్ వర్క్ అంటే నేను చెప్పేది ఓన్లీ వుడ్ వర్క్ 6 అయింది. 6 to 650 630 అయింది అనుకోండి. 6,30,000 వుడ్ వర్క్ అయింది, ఓన్లీ వుడ్ వర్కే. మళ్ళీ అంటే ఓన్లీ వుడ్ వర్క్ అంటే ఏంటి అనుకోవచ్చు మీరు. అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో కొన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు మన క్రాకరీ యూనిట్ దగ్గర ఉంది గ్లాస్, ఓకే, గ్లాస్, అలాగే దానికి వాష్ బేసిన్ కానీ, ఇంకా కిచెన్లో చిమ్నీ కానీ, ఇవన్నీ కూడా మనం పెట్టుకోవాలి. మనం అంటే బయట తెచ్చుకోవాలి. ఇంకా ఎలక్ట్రికల్కి మన లైట్స్ ఉన్నాయి కదా, ఈ లైట్స్ అవి కూడా మనం పెట్టుకోవాలి. ఇంకా వాష్ బేసిన్స్ ఏమైనా కావాలంటే మనమే పెట్టుకోవాలి. ఇంటి పైన ఇవి చాలా ఉంటాయి. మళ్ళీ మన క్రాకరీ దగ్గర వాష్ బేసిన్ కింద మనకి అది వేసినాం కదా బండ, అంటే టైల్, గ్రానైట్, ఆ గ్రానైట్ మనం తెచ్చుకోవాలి. మళ్ళీ పూజా మందిర్లో గ్రానైట్ వేసినాము అది, మళ్ళీ మనకి షూ ర్యాక్ దగ్గర పైన కూడా గ్రానైట్ వేసినాము అది. అంటే ఇవన్నీ ఎక్స్ట్రా మళ్ళీ మనమే పెట్టుకోవాలి. అంటే ఓన్లీ మాకు వుడ్ వర్క్ వచ్చేసి 6,50,000 అయిందండి. ఇంకా 6,50,000 అంటే మాది 2 BHK 1105 కాబట్టి ఇంత అయింది. అంటే అందరికీ అలానే అవుతుంది, అన్ని హౌసెస్ కి అలానే ఆ బడ్జెట్ లో ఉంటది అంటే అది అవ్వదు. నేను మాకు బట్టి ఉంచుకున్నాము. బిల్డర్ ఇచ్చినవి కిచెన్ లో ఇచ్చింది కానీ బెడ్రూమ్స్ లో కానీ సిమెంట్ సెల్ఫ్స్ ఏం పడేయకుండా అలాగే ఉంచుకొని దానికి మాత్రమే వర్క్ చేయించుకున్నాం అనమాట. ఫ్రేమింగ్, జస్ట్ డోర్స్, లామినేట్స్ అట్లా చేయించుకున్నాము. ఇంకోటి బెడ్రూమ్ లలో వచ్చేసి ఏమో మాకు మ్యాట్ ఫినిషింగ్, ఈ బెడ్రూమ్ లో కానీ ఆ బెడ్రూమ్ లో కానీ, కిచెన్ లో టీవీ యూనిట్ దగ్గర అలాగే క్రాకరీ యూనిట్ దగ్గర యాక్రాలిక్ పెట్టించినాము. మిగతా ఈ బెడ్రూమ్స్లలో మాత్రం మ్యాట్ ఫినిషింగ్. కానీ మ్యాట్ ఫినిష్ అనేది మాకు చాలా బాగుంది, మంచిగా లుక్ చాలా బాగా వచ్చింది. ఆ బెడ్రూమ్ లో కూడా మాకు మేము అనుకున్నాము, చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూసి రాజేష్ ఏంటి దీంట్లో కూడా యాక్రాలిక్ వేసినాం అంటే, లేదన్న యాక్రాలిక్ అంటే అది చూడడానికి కొంచెం గ్లాసీగా ఉంది. ఎస్, అంటే యాక్రాలిక్ అంటే ఏంటంటే ఇట్లా మెరుస్తుంది కదా, మామూలు యాక్రాలిక్ అంటే స్మూత్ ఉంటుంది, అంటే ఇట్లా ఏదైనా పెట్టి జారిపోతుంది, ఇట్లా జారిపోయింది. ఎస్, అట్లనే దాంట్లో కూడా అట్లనే ఉంది. మేము అదే అనుకున్నాము, కాదన్న అది కూడా మ్యాట్ ఫినిషే, కాకపోతే మీ సెలెక్ట్ చేసిన కలరు అది అలా వచ్చింది, అందుకే మీకు లుక్ అలా కనిపిస్తుంది అని చెప్పినారు అనమాట. టీవీ యూనిట్ దగ్గర కూడా ఇంకా మేము సెలెక్ట్ చేసుకున్న
యాక్చువల్గా అందరూ మీ టీవీ చిన్నగా అయింది అంటే మేమే అంటే అనిపించింది కానీ ఇంత ముందు ఇంటితో పోలిస్తే అక్కడ పెద్దగా ఉండేది, ఇక్కడ కొంచెం చిన్నగా అయింది. అంటే ఎందుకు చిన్నగా అయిందంటే మనం సెలెక్ట్ చేసుకున్న వెనక బ్యాక్గ్రౌండ్ అది మేము సెలెక్ట్ చేసుకున్న టీవీ యూనిట్ చాలా పెద్దది అనమాట. అది వైట్ వచ్చింది కదా, అలాంటిది ఉన్నప్పుడు పెద్ద టీవీ బాగుంటుంది కానీ ఇప్పుడు కొంచెం బడ్జెట్ తర్వాత చేంజ్ చేద్దాం ప్రస్తుతానికి కొంచెం టీవీ ఎవరు పెద్దగా చూడరు, మా దీవెన్ బాబు బొమ్మలు చూడడం తప్ప దాన్ని ఎవరు చూడరు, పెద్దగా ఆన్ చేయం మేము, అందుకనేసి అడ్జస్ట్ అవుతున్నాము. ఇంకా ఏంటంటే మాకు సిమెంట్ సెల్ఫ్స్ మేము తీయలేదండి, బెడ్రూమ్స్లలో కిచెన్లో ఎక్కడ సిమెంట్ సెల్ఫ్స్ తీయకుండా మేము పెట్టించుకున్నాం కాబట్టి ఇంటీరియర్ వుడ్ వర్క్ దానికైతే ఎక్కువ అయ్యేది, మేము తీయలే కాబట్టి తక్కువైంది. మెయిన్ ఏంటంటే కొంచెం స్టాండర్డ్ కూడా అవే ఉంటాయి అనిపించింది, సిమెంట్ సెల్ఫ్స్ ఐరన్ వేసి అంతా పోస్తారు కాబట్టి నాకు కొంచెం అవే బడ్జెట్ పరంగా చూసుకున్నాము, సేఫ్ కూడా ఉంటది అనేసి ఇంకా అలా వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం అది క్లోజ్ చేసి పెడితే ఇంకా లోపల ఏముంది ఎవరికి ఏం తెలియదు, సిమెంట్ సెల్ఫ్స్ ఉంటాయి, బాక్సులు ఉంటాయి ఏంటి అని చెప్పేసి మేము అట్లా అందులో ఒకటి మాకు బడ్జెట్ కూడా మెయిన్ బడ్జెట్ కూడా అనుకోండి, బడ్జెట్ కూడా చూసుకొని, ఎందుకంటే హెవీగా మనం ఇంటికి ఎంత పెట్టుకుంటే అంత మనం ఏది చేయాలనుకుంటే ఇంకా చేస్తూనే ఉంటే ఇప్పుడు కూడా ఇంకా చేయాలనుకుంటే ఇంకా చాలా చేయొచ్చు. మనం పెడుతూ ఉంటే అవుతూనే ఉంటే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుంది అంతే. మేమైతే నార్మల్ గా బేసిక్ చేయించుకున్నాం అనమాట, జస్ట్ ఎక్కడైతే సెల్ఫ్స్ ఉన్నాయో అక్కడ, ఎక్కడైతే క్రాకరీ యూనిట్, పూజ యూనిట్, టీవీ యూనిట్, ఎక్కడ ఏమి కావాలో మనకి ఇంపార్టెంట్ ఏదో అదే చేయించుకున్నాము. ఇంకా పెద్దగా వెళ్ళలే కాబట్టి మా బడ్జెట్ లో మేము అనుకున్న దాంట్లో వచ్చింది. సేమ్ యాజ్ టీజ్ మేము ఎలా వస్తుంది అనుకున్నామో, ఏ కలర్, ఏ లామినేట్స్, ఎక్కడ కలర్ కూడా ఏది కాంప్రమైజ్ అవ్వకుండా చేశారనమాట రాజేష్. మేము ఏదైతే స్క్రీన్ షాట్ తీసి ఫొటోస్ పంపిస్తామో కరెక్ట్ గా అవే తీసుకొచ్చి కరెక్ట్ గా మళ్ళీ అంటే కొంచెం తేడాలు ఆ కలర్ కొంచెం తేడా ఒక లైన్ పైకి కిందికి వెళ్ళకుండా ఇంకా చేసిన దానికంటే కూడా హ్యాండిల్స్ గానీ బాగా ఇచ్చాడు. హ్యాండిల్స్ నాబ్స్ అంటే తీసేవి హ్యాండిల్స్ కూడా చాలా బాగా మంచిగా పెట్టింది. చూడండి బ్లాక్ ఎట్లా కనిపిస్తుంది అంటే కలర్ కాంబినేషన్ కూడా మంచిగా అనిపించింది, బాగా పెట్టిండు, బాగా చేపించిండు వుడ్ వర్క్ దగ్గర ఉండి కరెక్ట్ గా. మనం కొంచెం గృహప్రవేశం అప్పుడు కొంచెం ఒక 2 days ఇంపార్టెంట్ పని ఉండడం వల్ల వెళ్ళడం వల్ల ఒక 2 days హడావుడి అయింది అంతే, వర్క్ అంతా అయిపోయింది. అది ఇంకా కొంచెం మనకే కాదు ఎవరికైనా అంట, ఇప్పుడు నువ్వు 6 months 7 months టైం ఇవ్వండి, లాస్ట్ 2 days ఆ హడావుడి అంతే ఉంటదండి ఎవరికైనా సరే. మన సంవత్సరం టైం ఇచ్చినా ఆ లాస్ట్ 2 days 3 days లోనే హడావుడికి అయిపోయింది. పవర్ పోయింది, రెండో లైట్లు వస్తున్నాయి, మాకు కొంచెం లైటింగ్ డల్ అయిపోయి ఉంటుంది. ఇదనమాట. అబ్బాయి మా బ్రదర్ వచ్చేసి రాజేష్, మాకు వుడ్ వర్క్ చేసిన అతనే, మా కజిన్ అనమాట, మా చిన్నమ్మ కొడుకు. బాగా చేస్తాడు, ఎప్పటి నుంచో చేస్తున్నాడు. మాకు కూడా అంటే మాకు ఎప్పటి నుంచి తెలుసు కాబట్టి ఇంకా మేము మాట్లాడి అనిల్ పరిచయం చేశాడు, ముందే తెలియదు అంటే పరిచయం చేశాడంటే మనకు తెలియదు, నాకు తెలియదు, తెలుసు కానీ వుడ్ వర్క్ చేశాడు మాకు ఎప్పటి నుంచి తెలుసు. అంటే అతను ఏంటంటే ఎక్కువ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ చేస్తూ ఉంటాడు. అయితే ఇట్లా అనిల్ ఇట్లా అంటే లేదు బాబాయ్ మన రాజేష్ ఇది కూడా చేస్తాడంటే, ఇంకేం మరి రాజేష్ చేస్తా అంటే మరి చూసి మరి మాట్లాడదాము రమ్మని చెప్పంటే వచ్చిండు. అన్న రాండి మా ఇంటికి రండి ఫస్ట్ అంటే ఇంకా మేము చూసుకొని వీలు చూసుకొని వెళ్ళినాము. ఇక్కడే వాళ్ళు కూడా ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గరే, హయత్ నగర్ దగ్గరే వాళ్ళు కూడా కొత్తగానే ఈ మధ్య చేయించినారు అనమాట. ఒకసారి మీరు మా ఇల్లు చూడండి అన్న, మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు ఏ కలర్స్ కానీ డిజైన్స్ కానీ లేకపోతే మోడల్ మన లామినేట్స్ ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి అంటే వెళ్ళేసి చూసినాం. చాలా బాగా చేసిండు. కిచెన్ సేమ్ నాకు అది నచ్చి యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళది అట్లనే చేయమన్నా. ఇక మిగిలినవన్నీ ఇన్స్టాలో చూసి స్క్రీన్ షాట్ తీసుకొని కలర్ కాంబినేషన్స్ అవే ఆ పిక్ మొత్తం కిచెన్ కానీ క్రాకరీ యూనిట్ కానీ మా ఉమా ఇంకా నీ ఇష్టం ఎట్లా కావాలో వేసుకో, ఏ కలర్ అదంటే నాకు సంబంధం లేదని చెప్పిన నేనైతే ఒక టీవీ యూనిట్ ఈ బెడ్రూమ్స్లలో లైట్గా అవి మాత్రం నాకు నచ్చినట్టు చేసినాము. టీవీ యూనిట్ అయితే నాకు ఖచ్చితంగా నాకు మంచిగా ఉండాలి, నాకు కరెక్ట్గా నచ్చాలంటే వీళ్ళు 2-3-4 చూపించారు. ఇన్స్టాలో చూసి నాకు నచ్చలేదు. 4 చేసాము. ఒకటి గ్రే ఉంది, ఒకటి లైట్ పిస్తా గ్రీన్ కలర్, ఒకటి ఇది, ఇంకోటేమో ఇలాంటిదే కొంచెం సిమిలర్ గా ఉంటది, కాకపోతే ఇదైతే పెద్దగా కనిపిస్తుంది అనేసి 4 తీసామన్నమాట స్క్రీన్ షాట్స్. అందులో ఇది నచ్చింది, చేయించుకున్నాం. కరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ గా, నిజంగా యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఉందో మేము చూపించింది కరెక్ట్ డిజైన్ దింపేసిండు. ఇంకా కొన్ని అబ్బాయి మంచి ఐడియాస్ కూడా ఇచ్చిండు, అంటే కొన్ని కలర్ కాంబినేషన్స్ కానీ లేకపోతే వాష్ బేసిన్ అయితే నీ మామూలు ఏదో పెట్టేద్దాము అని నిజంగా అనుకున్నా. ఎందుకంటే అన్న అస్సలు బాగుంది, క్రాకరీ దగ్గర ఒక ఈ వాష్ బేసిన్ బాగుంటది, ట్యాబ్ వస్తే బాగుంటది. వైట్ గ్రానైట్ అది తీసుకున్నాం అనమాట, అంటారు అది, కొంచెం అది కాస్ట్లీది అనమాట. దాని తగ్గట్టుగా ఉంటే కొంచెం ఆపోజిట్ ఉంటే బాగుంటది అనేసి
బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. బ్లాక్ వస్తే వైట్ అది బాగుంటది. కానీ పూజా మందిర్ కూడా అసలు యాస్టీజ్ గా మనం ఎలా ఉందో మనం పంపించిన రిఫరెన్స్ యాస్టీజ్ గా కరెక్ట్ గా చేపించినాడు. వరకు కూడా కలర్స్ కానీ అంత సాటిస్ఫైడ్, ఎక్కడ డిసప్పాయింట్ ఏం లేకుండా మొత్తం అంతా మేము అనుకున్నట్టుగానే వచ్చింది. మా బడ్జెట్ లో వచ్చింది, మేము అనుకున్న కలర్స్ వచ్చాయి, అనుకున్న టైం కూడా వచ్చింది. ఒక 1 వీక్ అటు ఇటు అయింది. కానీ ఇంకోటి ఏంటంటే అసలు మేము ఎక్కువ ఆ నుంచి మేము రావాలంటే కూడా యూసఫ్ నుంచి కొంచెం ఎక్కువ సార్లు రాలేదు. కానీ ముందే చెప్పా రాజేష్, నేను రావడం కొంచెం ఇబ్బంది ఉంటుంది మాకు అందులో నుంచి, షూటింగ్స్ బిజీ ఉంటాము, అందులో నుంచి రావాలంటే ఖచ్చితంగా నువ్వు చూసుకోవాలి. ఖచ్చితంగా అబ్బాయి దగ్గర ఉండి రోజుకి ఒకసారి మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసి దగ్గర ఉండి చూసుకొని పాప కొన్ని మనం తెచ్చే ఉంటాయి, అంటే మనం వెళ్ళి సెలెక్ట్ చేసుకొని తీసుకురావాల్సినవి కొన్ని ఉంటాయి. కానీ నేనైతే ఏం తీసుకురాలేదు. రాజేష్ చెప్పేస్తే అతనే వెళ్ళి పాప ఎండలో అప్పుడు ఆన్లైన్ లో పెట్టేవి, అక్కడ నుంచి పెట్టేవి, ఇక్కడికి వచ్చి తీసుకొని అన్ని ఏది కూడా మేము ఒక్కడ కూడా షాపింగ్ చేయలేదు. అసలు చిమ్మి కోసం ఒకటి వెళ్ళినాం కానీ షాప్ లో అది కొంచెం అక్కడ మనం చూసాం, మన పంజాబ్ అంటే రేట్లు ఎలా ఉన్నాయి బయట ఒకసారి చూద్దాము, ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి ఏమన్నా డిఫరెన్స్ ఉందా అని పోయినాము. కొంచెం ఆఫ్లైన్ లో కొంచెం ఎక్కువనే ఉన్నాయి, ఆఫ్లైన్ ఎక్కువ ఉంది, అంటే షాపులలో ఎక్కువ ఉన్నాయి. ఆన్లైన్లో చూసి మనోడు లింక్ పంపిస్తే చూడని చెప్పిన ఓకేనా చేసేయండి సైజ్ అన్నాడు, చేసేసిన. అదొక్కటే ఇంకా మేము చూసింది. మిగతా ఏదైనా లైట్స్ కానించి అవి వాష్ బేసిన్స్ కానీ ట్యాప్స్ కానించి మొత్తం కూడా వాష్రూమ్ లో అవి కానీ మనం టవల్స్ వేసుకునేవి హ్యాంగర్స్ అవన్నీ కూడాను మొత్తం లింక్స్ పంపించిండు. లింక్స్ పంపిస్తే నేను ఇక్కడ డైరెక్ట్ ఇక్కడికి ఆర్డర్ పెట్టేసి ఇక్కడికి వచ్చింది. ఇంకా వాళ్ళు ఫిట్ చేసినారు. అసలు మొత్తానికి అయితే అటు వుడ్ వర్క్ అంతే అయింది. పైన ఇంకా మనకి 600 7.5 ఈ సీలింగ్ కి నార్మల్ లైట్స్ ఇస్తారు కదా, లోపల మేము లైటింగ్ కోసం ఎక్స్ట్రా వీడియోస్ కదా బాగుంటది అనేసి అదే యాక్చువల్ గా ప్రొఫైల్ లైట్స్ కావాలన్నాము. ప్రొఫైల్ లైట్స్ అంటే ఇట్లా స్ట్రిప్స్ వస్తాయి ఇట్లా లైన్స్. కానీ అది ఏమన్నాడంటే అన్న ఇది ప్లేన్ లేదు కదా, ప్లేన్ ఉంటే అవి పెడితే బాగుంటది, పెట్టడానికి వస్తుంది, ఇక్కడ డిజైన్స్ ఇచ్చారు, మళ్ళీ డిజైన్స్ అన్ని తీసేయాల్సి వస్తుంది. అంటే వద్దులే రాజేష్ అన్న, నేను జస్ట్ హాల్లో ఇట్లా లోపల నుంచి ఇట్లా సైడ్ లోపల నుంచి వామ్ లైట్స్ వస్తాయి మనకి, అవి పెట్టు అన్నా. కానీ కేబుల్ లాగా వస్తుంది. కానీ మనోడు మొత్తం అన్నిటి పెట్టేసిండు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ని పెట్టేసిండు. బెడ్రూమ్స్ లో, డైనింగ్ లో, హాల్లో చాలా లుక్ చాలా బాగుంది. అంటే వేసిన తర్వాత అది అవును మనం చెప్పలేదు కదా, ఇది చెప్పకుండా చేసిండు, చాలా బాగుంది అనిపించింది. అంటే మాకు మొత్తానికి అయితే ఫైనల్ గా ఇంటీరియర్ అయితే మాకు వుడ్ వర్క్ 650 అయింది. వుడ్ అండ్ గ్లాస్, డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ, క్రాకరీ నీటి దగ్గర, టీవీ నీటి దగ్గర గ్లాస్ అదంతా కూడాను 6,50,000 అయ్యాయి అనమాట. ఇంకా పైన ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అంటే ఈ వాష్ బేసిన్ కానీ, గ్రానైట్ కానీ, లైటింగ్స్ కానీ, మళ్ళీ వాళ్ళు ఫిట్టింగ్ చేసినందుకు చార్జెస్ కానీ, వాళ్ళు రావడం మన గ్రానైట్ వేసినందుకు కానీ, ఇంకా పైన ఫిట్టింగ్స్ బాత్రూమ్స్ అవి అన్ని కొన్ని ఉంటాయి. ఇంకా వాష్ బేసిన్స్ మేము అక్కడ బయట మన ఇష్టం, ఓన్లీ వుడ్ వర్క్ గ్లాస్ వర్క్ చేయించుకొని మనకి ఇంకా తీసుకొచ్చి ఉన్నాయి. ఇంకా శాండ్లియర్ ఒకటి ఉంది, ఇంకా ఏదో ఉంది. కాకపోతే ఒక్కొక్కటి ఒక 2 months 3 months ఒకసారి అట్లాగా ప్లాన్ చేసుకుందాం అని చూస్తున్నాము. ఇంకా మెయిన్ నాకు కావాల్సిన సోఫా తీసుకోలేదు. ఇంకా అసలు నేను హాల్ అంతా ఖాళీగా ఉంది, అది సోఫా ఎప్పుడు తీసుకుంటామో చూడాలి. ఇదనమాట. అందరూ అయితే ఇది ఎందుకు చేస్తున్నాం అంటే అందరికి చాలా మంది అన్నారు, మీరు చెప్తే మాకు యూజ్ అవుతుంది కదా, మేము కూడా ప్లాన్ చేసుకుంటాం కదా మాకు కూడా అని చెప్పేసి. ఎంత అయింది అని మాకైతే ఇంత అయింది. మేమైతే సెమీ అంటే మాకు సిమెంట్ సెల్ఫ్స్ ఉంచుకొని చేసుకున్నాం కాబట్టి ఈ బడ్జెట్ లో అయింది. మొత్తం అంతా తీసేసి ఖాళీగా వుడ్ వర్క్ మొత్తం కూడా వుడ్తో చేయాలంటే కూడా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. అది మనం చూసుకొని చేసుకోవచ్చు అనమాట. నెంబర్ కూడా మేము డిస్క్రిప్షన్ లో ఇస్తాము, లేదంటే కామెంట్ బాక్స్ లో కూడా పిన్ చేస్తాము. చూడండి, ఎవరికైతే అవసరం ఉందో, అంటే బిజీగా ఉంటారు పాపం, వాళ్ళు వర్కింగ్ తిరుగుతూ ఉంటారు కదా, ఎవరికైతే అవసరం ఉందో, ఖచ్చితంగా అవసరం ఉంది, మేము చేయించుకోవాలి, మాకు చేసిన వర్క్ నచ్చింది అనేసి మీరు చేయించుకోవాలనుకుంటే మాత్రమే కాల్ చేయండి. అంటే కాకపోతే ఊరికే చేయకుండా ఇప్పుడు మాది చేసిన తర్వాత మళ్ళీ చందు అన్నయ్య కూడా చెప్పాడు ఆల్రెడీ వాళ్ళ వీడియోలో. మాది అయిపోయిన తర్వాత చందు అన్నయ్య వాళ్ళది వచ్చింది, వాళ్ళది కూడా వర్క్ జరుగుతుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకోటి అడిగారు అనమాట వాళ్ళది. నేను ముందే చెప్పాను రాజేష్ మా చేసిన తర్వాత నీకు ఇంకా ఎక్కువ వస్తుంది, నీకు చూడు అన్న చూద్దాంలే అన్న. చూడు హైదరాబాద్ లోకల్ మాత్రమే, అంటే ఎక్కడెక్కడ నుంచో కాల్ లేదు చేస్తున్నాడు, బయట కూడా చేస్తున్నాడు, ఖమ్మంలో కూడా చేస్తున్నాడు ఇప్పుడు. అవునా, అంటే మేము స్టార్టింగ్ లో అడిగినప్పుడు లేదు ఇక్కడే అటు ఇటు వెళ్ళడం అని అడిగిన, అందుకే నాకు అంటే మాక్సిమం ఇక్కడ హైదరాబాద్ లోకల్ అయితే ఇంకా బెస్ట్. ఎందుకంటే వాళ్ళు కూడా ఊరికే రావాలన్నా ఇబ్బంది, మీకు రావట్లేదా నువ్వు చూడట్లేదా అని మనం అనలేము, వాళ్ళు రావడానికి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ మాక్సిమం హైదరాబాద్ లోకల్లో అయితే చూడండి. ఒకవేళ దగ్గర హైదరాబాద్కి దగ్గరలో అయినా పర్లేదు, మరి ఎక్కడో ఆంధ్రాలో అంటే కొంచెం ఏపీలో అంటే కొంచెం దూరం అయింది కాబట్టి
ఓకేనా, ఇదనమాట. మీరు అడిగారు కాబట్టి మేము ఈ వీడియో చేస్తున్నాము. మీకు ఎవరికైనా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, ఇంకెవరికైనా యూజ్ అవుతుంది. ఒకవేళ మోడల్ చూసుకోవాలి, ఈ మోడల్లో ఇంత బడ్జెట్ ఏందని తెలవాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా సింపుల్ గా చేయించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తారు. మేము అది అది పెట్టడానికి ముందే ఏమంటారు దాన్ని, పురుగుల కోసం చెదలు అది కూడా చేపించారనమాట. తనే పిలిపించి, అంటే మనీ మనమే ఇవ్వాలి, కాకపోతే దగ్గరుండి మనం లేకపోయినా మొత్తం అంతా చేపించాడు. టోటల్ గా వర్క్ అయితే ఇలా వచ్చిందనమాట. ఎలా ఉంది అని చూపించలేదు, ఇప్పుడు మన ఛానల్లోనే ఉంటాయి అనమాట. హోమ్ టూర్ వీడియోస్ 2 ఉంటాయి. గృహ ప్రవేశానికి ముందు ఎంటీది, మళ్ళీ సామాన్లన్నీ షిఫ్ట్ చేసుకున్న తర్వాత కూడా మేము హోమ్ టూర్ చేసాము. అది కూడా చూడండి. ఎలా అనిపించిందో చూసి మీకు అవసరం ఉంటేనే 100% కాల్ చేసి మీరు అప్రోచ్ అయ్యి మీకు ఎక్కడ ఏముంది అనేది అయితే ఇంకా వర్క్ కావాలంటే చేయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదనమాట మా ఇంటీరియల్ గురించి ఇన్ని రోజులు అడిగి లేట్ చేసినందుకు సారీ మీ అందరికి. థ్యాంక్ యూ అండి, బాయ్. ఫస్ట్ వీడియోని అయితే మీరు లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.